వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్. నేను చూసిన నార్త్ కొరియా ఒక విజిటర్గా నా అనుభవం మీతో షేర్ చేసుకుంటాను. నేను ఒకసారి చాలా అరుదైన అవకాశం ద్వారా ఉత్తర కొరియా వెళ్ళాను. ఇప్పటికీ ఆ అనుభవం గుర్తొస్తే అది ఒక దేశం కంటే ఎక్కువగా ఒక మూసివేసిన ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లే అనిపిస్తుంది. విమానంలో కూర్చొని నేను ప్యాంగ్వింగ్ వైపు వెళ్తున్నప్పుడు మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అక్కడ జీవితం ఎలా ఉంటుంది, ఫోన్ పని చేస్తుందా, ప్రజలు ఎలా ఉంటారు అని చాలా ఆలోచనలు నా మనసులో మెదిలాయి. ల్యాండింగ్ అవ్వగానే మొదటి షాక్ వచ్చింది. ఎయిర్పోర్ట్ చాలా సింపుల్గా ఉంది, కానీ చాలా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఒక వింత కంట్రోల్ ఫీలింగ్ ఉంది. నేను బయటికి వచ్చిన వెంటనే గార్డ్స్ వచ్చారు. వాళ్ళు చాలా మర్యాదగా ఉన్నారు, కానీ చాలా కఠినంగా కనిపించారు. నాకు అర్థమైంది, నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేను. నేను చూసేది అన్ని స్ట్రిక్ట్గా అనిపిస్తుంది. మాట్లాడేది కూడా జాగ్రత్తగా ఉండాలి. అది ఒక ప్రయాణం కాదు, ఒక స్ట్రిక్ట్ టూర్. నన్ను ప్యాంగ్వాన్ నగరంలోకి తీసుకెళ్లారు. వీధులు చాలా శుభ్రంగా ఉన్నాయి, పెద్ద భవనాలు ఉన్నాయి, ప్రజలు క్రమశిక్షణగా నడుస్తున్నారు. కానీ ఒక విషయం చాలా స్పష్టంగా అనిపించింది. అక్కడ సహజకరమైన గందరగోళం లేదు, రద్దీ లేదు, ఫ్రీగా తిరుగుతున్నామనే ఫీలింగ్ లేదు. అది పర్ఫెక్ట్గా సెట్ చేసిన నగరంలా అనిపించింది. ఒకసారి నేను కొంతమందిని దూరం నుంచి చూశాను. వాళ్ళు పనిచేస్తున్నట్లు, బస్సుల కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. కానీ వాళ్ళ ముఖాల్లో ఒక వింత శాంతి, జాగ్రత్త రెండూ కనిపించాయి. నేను ఎవరితోనూ స్వేచ్ఛగా మాట్లాడలేకపోయాను. ఒక చిన్న సంభాషణ కూడా గైడ్ లేకుండా సాధ్యం కాదు. నా ఫోన్ తీసి నెట్ వాడాలని ప్రయత్నించాను, కానీ అక్కడ సాధారణ నెట్వర్క్ లేదు, సోషల్ మీడియా లేదు, గ్లోబల్ కనెక్షన్ లేదు. ఒక దేశంలో ఉన్నాను, కానీ ప్రపంచంతో పూర్తిగా కట్ అయిన ఫీలింగ్ వచ్చింది. ప్యాంగ్వాంగ్ మెట్రోలోకి తీసుకువెళ్లారు. అది చాలా లోతుగా ఉంది. లైట్స్, కళాత్మక గోడలు, చాండ్లియర్లు నిజంగా అద్భుతంగా ఉంది. కానీ అక్కడ కూడా ఒక విషయం గమనించాను. ప్రజలు మాట్లాడటం చాలా తక్కువ. ఒక రకమైన డిసిప్లైన్ అండ్ సైలెన్స్ ఉంది. రాత్రి హోటల్ నుండి బయటకు చూస్తే నగరం చాలా ప్రశాంతంగా ఉంది, కానీ దూరంగా చూస్తే కొన్ని ప్రాంతాలు పూర్తిగా చీకటిగా ఉన్నాయి. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఈ దేశం కనిపించే భాగం మాత్రమే చూపిస్తుంది. కనిపించని జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. ఒకరోజు మాస్ గేమ్ చూసే అవకాశం వచ్చింది. స్టేడియంలో వేల మంది ఒకే సమయానికి కదులుతున్నారు. అది అద్భుతం, ఒక లివింగ్ ఆర్ట్లా ఉంది. కానీ నేనేమనుకున్నానంటే, ఇంత వర్క్ వెనుక ఎంత శ్రమ ఉంటుంది కదా. ఆ ప్రయాణం నాకు ఒక కొత్త ఆలోచన ఇచ్చింది. నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, బయట కనిపించేది ఒక నిజం మాత్రమే కాదు. ప్రతి దేశానికి ఒక కనిపించని కథ ఉంటుంది. ఫ్రీడమ్, ఇన్ఫర్మేషన్ ఎంత విలువైనవో మనకు అప్పుడే తెలుస్తుంది. నేను తిరిగి నా దేశానికి వచ్చినప్పుడు మొదటిసారిగా నాకు నా ఫోన్, ఇంటర్నెట్ సాధారణంగా పనిచేయడం కూడా నాకు ఫ్రీడంలా అనిపించింది. ఆ ప్రయాణం నాకు ఒక విషయం నేర్పించింది. ప్రపంచంలో కొన్ని చోట్ల జీవితం మన ఊహకు కూడా భిన్నంగా ఉంటుంది. నార్త్ కొరియా నాకు ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, అది ఒక అనుభవం, ఒక నిశ్శబ్దం, ఒక నియంత్రణ, ఒక రహస్య ప్రపంచం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.